హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, ఈ రోజు అయితే ఒక వండర్ఫుల్ రెమెడీ చెప్పబోతున్నాను. ముఖ్యంగా మన లేడీస్ అందరికీ కూడా సంబంధించినది. లేడీస్ కే కాదు, జెంట్స్ ఎవరైనా కూడా లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునే వాళ్ళు, అలాగే గోల్డ్ ఎక్కువగా కొనాలి, కారు కొనాలి, బంగ్లా కొనాలి, ప్రాపర్టీస్ ఎక్కువగా కొనాలి, మా లైఫ్ లగ్జరీగా ఉండాలి, డబ్బుకు లోటు ఉండకూడదు అని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఒక వండర్ఫుల్ అండ్ ఈజీ రెమెడీ ఇంట్లోనే ఎవరైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఆ రోజు ప్రత్యేకత నిర్జల ఏకాదశికి సంబంధించిన రెమెడీ ఇది. సో పూజా విధానం కాదు, రెమెడీ చెప్తున్నాను. వీడియోలోకి వెళ్లిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తున్నట్లయితే, మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదక్క అని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా మీరు ఇంకొకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మీకు నార్మల్ గా నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. కావాల్సిన వస్తువులు ముఖ్యంగా సిల్వర్ బౌల్ కావాలి. నేనైతే స్టీల్ బౌల్ చూపిస్తున్నాను. సిల్వర్ బౌల్ అవైలబుల్ లేని వాళ్ళు సో బాధపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఇత్తడిది గాని రాగిది గాని ఉంటే వాటిని కూడా యూజ్ చేయొచ్చు. లేదు అవేది ఆ మూడు కూడా మీకు అవైలబుల్ గా లేదు అన్నప్పుడు స్టీల్ బౌల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. స్టీల్ బౌల్ ఖచ్చితంగా యూజ్ చేయకూడదు అనేది ఏం లేదు. మనం పూజల్లో అయితే ఖచ్చితంగా స్టీల్ బౌల్ యూజ్ చేయకూడదు. దిస్ ఈజ్ ఎ రెమెడీలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ స్థానం ఏది అంటే మాత్రం సిల్వర్ దే. ఇది 11 డేస్ గానీ 21 డేస్ వరకు మనము రెమెడీని ఫాలో అవ్వచ్చు. కంప్లీట్ గా రిచ్నెస్ కి సంబంధించినది. ఇలాంటి వస్తువులు మాత్రం ఒక ప్లేటు, ఒక బౌల్, పసుపు, కుంకుమ, మీ దగ్గర ఉండే గోల్డ్ ఏదైనా పర్వాలేదు. నార్మల్ గా ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదా మనం చేతిలో వేసుకునేది, ఆ రింగ్స్ గాని లేదా మీ దగ్గర ఇంకా పెద్ద గోల్డ్ ఉంటే, మీరు ఎంత ఎక్కువ గోల్డ్ ఇందులో ఉంచి మీరు రెమెడీ చేసుకుంటే మీకు గోల్డ్ అంత డబుల్ అయ్యే అవకాశం ఉంది. అది విశేషం. గోల్డ్ కావాలని కోరుకునే మన లేడీస్ అందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని, ముహూర్తాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. శుభ ముహూర్తంలో చేసుకోండి. 41 డేస్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ రెమెడీని పాటించవలసిన నియమాలు ఏంటి అంటే, మీరు ఈ రెమెడీ కంప్లీట్ అయ్యే వరకు కూడా, ఎప్పుడు మనకి 11 డేస్ కంప్లీట్ అయ్యే వరకు లేదంటే 21 డేస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ముఖ్యంగా లేడీస్ ని మీ వల్ల, మీరు ఎవరైతే ఈ రెమెడీ చేస్తున్నారో, మీరు మీకు లగ్జరీ లైఫ్ కోసం చేస్తున్నారు, ఇక్కడ దైవానుగ్రహం ఉంటేనే మనకి రెమెడీ కూడా ఫలిస్తుంది. అలాంటప్పుడు మనం ఎవరిని, లేడీస్ ని మన వల్ల ఏ లేడీ కూడా ఏడవకూడదు. ఏడ్చిందంటే మన పూజ కానీ, మన వ్రతం కానీ, మన రెమెడీ కానీ భిన్నమైపోయిందని అందులోని ఆంతర్యం. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే సాత్వికమైన ఫుడ్, ఎలాంటి నాన్ వెజ్ కూడా తీసుకోకుండా మీరు 11 డేస్ కూడా చేసుకోండి. 11 డేస్ అయితే ఈజీగా ఎవరైనా ఉండిపోవచ్చు కదా నాన్ వెజ్ తినకుండా. 11 డేస్ వరకు కూడా చేసుకోండి. లేదు మేము నాన్ వెజ్ తినకుండా మేము తినము, మేము ఇంకా ఎక్కువ డేస్ కూడా చేయగలము, మాకు మంచి రిజల్ట్ రావాలి అనుకునే వాళ్ళు 21 డేస్ చేసుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఆ 21 డేస్ కూడా నాన్ వెజ్ అనేది తినకుండా సాత్వికమైన ఫుడ్ ను తింటూ మీరు ఈ రెమెడీ చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్టార్ట్ చేసేది మాత్రం మీరు ఏకాదశి, నిర్జల ఏకాదశి శుభముహూర్తంలో స్టార్ట్ చేయండి. పసుపు, కుంకుమ వేరువేరుగా తీసుకోవాలి. సో ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మీ కోరిక ఏంటి, ఒక్క రోజుకి ఒక్క కోరిక మాత్రమే కోరుకోవచ్చు. మనకి నార్మల్ గా ఏ రెమెడీ చేసుకున్నా కూడా రెమెడీకి అంతా కలిపి ఒక్క కోరిక మాత్రమే చెప్తూ ఉంటాం కదా. దీంట్లో అలా లేదు. మీరు 3 కానీ 4 కోరికల వరకు కూడా కోరుకోవచ్చు. కాకపోతే ఒకే రోజు కోరుకోకూడదు. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు అన్నింటికంటే మీకు ఏది ఇంపార్టెంట్, ధనమా, కారా, ఇల్లా, ఇలా ఏది మీకు చాలా ఇంపార్టెంట్, లేదా మాకు మనీ వస్తే చాలు అనుకున్నట్లయితే, ఏది మీకు చాలా ఇంపార్టెంట్ అయితే దాన్ని ఫస్ట్ రోజు కోరుకుంటూ చేసుకోవాలి రెమెడీ. ఉంగరపు వేలులో
మనము ఎడమ ముక్కుని మూసుకుని కుడి ముక్కులో మనం శ్వాస తీసుకోవాలి. మనం నార్మల్ గా ప్రాణాయామం చేస్తూ ఉంటాం కదా, పూజ చేసేటప్పుడు కానీ నార్మల్ గా యోగా చేసేటప్పుడు కానీ ప్రాణాయామం చేస్తాం కదా, అలా 2 ముక్కులు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇటువైపు ముక్కు బాగా పోతుందా లేదంటే కుడివైపు ముక్కులో బాగా శ్వాస ఆడుతుందా అనేది గమనించి మీకు ఎటువైపు శ్వాస బాగా ఈజీగా ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఆ చేతిలోనే మీరు ఈ ప్రాసెస్ అనేది చెయ్యాలి. మీకు ఎడమ ముక్కులో గాలి బాగా పోతూ ఉంటే ఎడమ చేతిలో చెయ్యాలి. మనం ఏ పూజల్లోనూ ఎడమ చేతిని యూజ్ చేయం కదా, కానీ ఈ రెమెడీలో మనకి శ్వాస ఎటువైపు వెళ్తే ఆ చేతిలోనే చేసుకోవాలి. అది మనకి ఇందులో ఉన్న ట్విస్ట్. ప్రెసెంట్ నాకు కూడా కుడి ముక్కులో సరిగా గాలిపోవడం లేదు. ఉంగరపు వేలు బొటన వేలు 2 కలిపి మనం కుంకుమార్చన ఎలా చేస్తామో అలాగే ఈ పసుపు కుంకుమ 2 కూడా తీసి మనం బౌల్లోకి వేసుకోవాలి. ఇవి 2 తీసుకుని కళ్ళ దగ్గర ఒకసారి ఉంచుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీ కోరిక చెప్పుకోండి. అంటే అమ్మవారిని తలుచుకొని గాని మీ ఇష్ట దైవాన్ని కానీ తలుచుకొని మీ కోరిక చెప్పుకుంటూ మీరు దీన్ని బౌల్లోకి వెయ్యాలి. మీరు గోల్డ్ అంతా అందులో ఉంచాలి కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నదాన్నే తీసుకోండి. నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదా, అలాంటిదైతే కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో మనము ఆ బౌల్లో వేసుకోవాలి. పసుపు కుంకుమ వేరువేరుగాను వేసుకోవచ్చు, లేదంటే 2 కలిపి కూడా వేసుకోవచ్చు. మనం ఒకే చేతిలోనే ప్రాసెస్ అనేది చేస్తాం కాబట్టి 2 కలిపి కూడా వేసుకోవాలి. పసుపు కుంకుమ మీ కోరిక చెప్పుకొని 3 టైమ్స్ వేయండి. ఇప్పుడు ఇందులోకి మనము గోల్డ్ వేయాలి. మీ దగ్గర ఉండే గోల్డ్ కానీ మీరు చేతికి వేసుకున్న ఉంగరాలు కానీ లేదంటే ఇంట్లో దాచి ఉంచుకుంటారు కదా గోల్డ్, ఏ గోల్డ్ అయినా కూడా వేయొచ్చు. ప్యూర్ గోల్డ్ మాత్రమే వేయాలి. ఈ గోల్డ్ ని ఇలా ఉంగరాన్ని తీసి వేస్తున్నాను నేను. మీరు ఇందులో ఒక్కటి మాత్రమే, అలా కాకుండా ఎంత ఎక్కువ గోల్డ్ వేస్తే మనం అంత ఎక్కువ గోల్డ్ ని మనకి దక్కే అవకాశం ఉంటుంది. ఇది అయితే చాలా సీక్రెట్ విషయం, తప్పకుండా అలా చేసుకోండి. ఏ రెమెడీకైనా కూడా కోరిక తీరిపోయినట్టు పాజిటివ్ మైండ్ సెట్ తోనే చేసుకోవాలి. ఇలా చేసేస్తే వచ్చేస్తుందా అనే అపనమ్మకంతో చేసినా కూడా రిజల్ట్ ఉండదు. నమ్మకంతో చేయండి, 100% రిజల్ట్ వస్తుంది. ఆ ముహూర్త బలం అనేది అంత బాగా ఉంది. గోల్డ్ అక్కడ పెట్టినా కూడా పర్లేదు అనేలాంటి సేఫ్టీ ప్లేస్ లో ఉంచండి. ఎంతవరకు అక్కడ ఉండాలి? నెక్స్ట్ డే 24 అవర్స్. ఈ రోజు ఎంత టైం కి స్టార్ట్ చేశారో రేపు అంత టైం కి గాని, సో మీరు మార్నింగ్ చేసింటే రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. తర్వాత అలా మనకి ఎందుకంటే ఇది 11 డేస్ 21 డేస్ వరకు చేస్తూ ఉండాలి ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. అంతవరకు కూడా మనం ఇందులో వేసిన గోల్డ్ అక్కడే ఉండాలి. ప్రతిరోజు ఒకే ముక్కులో గాలిపోదు. ఈ రోజు లెఫ్ట్ సైడ్ పోయింది అనుకోండి, రేపు రైట్ లో పోవచ్చు, లేదంటే ఆ రోజు కూడా మనకి లెఫ్టే పోవచ్చు. అది చెక్ చేసుకుని ఈ 11 డేస్ కూడా ఈ 21 డేస్ కూడా మీరు మీ గాలి ఎటువైపు బాగా పోతోంది, స్ట్రాంగ్ గా ఎటువైపు ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్వాస ఎటువైపు బాగా తీసుకోగలుగుతున్నారు అనే దాన్ని బట్టి మీరు ఎలా కోరిక కోరుకొని ఫస్ట్ రోజు వేశారు సేమ్ అలాగే ప్రాసెస్. ఈ సెకండ్ డే మీరు సెకండ్ కోరిక కోరుకోవచ్చు. ఇలా వరుసగా మీరు 4 రోజులు 4 కోరికల వరకు కూడా కోరుకోవచ్చు. మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ రోజే 4 కోరుకోకూడదు. ఫస్ట్ రోజు మెయిన్ గా ఉన్నది కోరుకోండి. సెకండ్ రోజు మీకు ఇంకొంచెం తక్కువ ఇంపార్టెంట్ ఉన్నది. అలా 4 కోరికల వరకు. లేదు మీకు అన్ని రోజులు ఎడమ వైపే గాలిపోతుంది, కుడివైపు పోనే లేదు అంటే కూడా ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎడమ చేతిలోనే చేసుకోండి. మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ మీరు 11 డేస్ వరకు కూడా చేసుకోండి. ఫస్ట్ రోజు మాత్రం ముహూర్తం బాగా చూసుకొని మంచి ముహూర్తంలోనే స్టార్ట్ చేయండి. తర్వాత గోల్డ్ ని తీసి మీరు పాలు పన్నీరు లాంటితో శుభ్రపరచుకొని దాన్ని మళ్ళీ మెత్తటి టవల్లో అద్ది అమ్మవారి మెడలో కాని అమ్మవారి ముందు కాని ఆ గోల్డ్ ని ఉంచి ఆ రోజున మీరు మళ్ళీ ప్రాసెస్ మీ కోరిక అంతా కూడా అమ్మవారి దగ్గర చెప్పుకొని ఒకసారి అమ్మవారి దగ్గర కుడి చేతిలో కుంకుమార్చన అనేది చెయ్యండి. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతూ అమ్మవారి ముందు సాయంత్రం వరకు కూడా ఆ నగల్ని ఆ జ్యువెలరీని మీరు ఏమేమి అందులో ఉంచారో దాన్ని అంతా కూడా అమ్మవారి దగ్గర ఉంచి ఆ రోజే మీరు సాయంత్రం వేళలో కానీ మీరు ధరించుకోండి. దాన్ని అలాగే ఉంచేయకుండా మీరు ధరించుకోండి. తర్వాత ఆ రోజే కూడా తీసి మీరు లాకర్ లో ఉంచేయాలి. ఇది మనకి మెయిన్ ప్రాసెస్. తర్వాత ఈ పసుపు కుంకుమ ఏం చేయాలంటే పారే నదిలో కానీ ఏదైనా పచ్చని చెట్ల పైన కానీ పూల మొక్కల పైన కానీ లేదు మీకు సౌకర్యంగా నదులు సముద్రాలు లాంటివి ఉన్నట్లయితే
ఆ పారే నదిలో ఆ పసుపు కుంకుమని వేసేయాలి. సో ఇది మనకి రెమెడీ కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు పసుపు కుంకుమ వాటర్ లో కలుపుతారో అప్పుడే మీ రెమెడీ కంప్లీట్ అయింది అనేది అర్థం. ఓకేనా, అంతవరకు కూడా మీ రెమెడీ ప్రాసెస్ అనేది ఇంకా కాలేదు. ప్రాసెస్ అన్ని కూడా కంప్లీట్ గా చేసుకోండి. ఈ కంప్లీట్ ప్రాసెస్ అయ్యే వరకు కూడా మీ వల్ల ఎవరు ఏడవకూడదు, బాధపడకూడదు, అలా చూసుకోవాలి. అప్పుడే మీ రెమెడీ అనేది 100% రిజల్ట్ అనేది ఇస్తుంది. మీరు రెమెడీలో ఎంత ఎక్కువ గోల్డ్ యూజ్ చేస్తే మీకు అంత ఎక్కువ ఫలితం కూడా వస్తుంది. ఆ కుంకాన్ని ప్రతిరోజు కూడా మీరు ధారణ చేసుకోండి. ఈ మన ప్రతి లేడీస్ కి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు, హ్యాపీగా చేసుకోండి. మనకి దీంట్లో ఏం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇదండి ఈ రోజుటి వీడియో. మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని, అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇక ఈ వండర్ఫుల్ రెమెడీ చేసుకోవడానికి ఏకాదశి రోజున ఆ ముహూర్తం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తప్పకుండా వీడియో చూడండి. ప్రతి ఒక్కరూ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.